దేశంలోని అతిపెద్ద ప్రాంతీయ పార్టీ సంక్షోభంలో పడింది. తండ్రి కొడుకుల జగడం సమాజ్వాదీ పార్టీలో తీవ్ర దుమారాన్ని రేపుతోంది. ములాయం చిన్న తమ్ముడు శివపాల్ యాదవ్ ను మరో 3 మంత్రులను అఖిలేష్ తన మంత్రివర్గం నుంచి తొలగించారు. ప్రతీకారంగా ములాయం అఖిలేష్ కు మార్గదర్శిగా వ్యవహరిస్తున్న తన పెద్ద తమ్ముడు రాజ్యసభ సభ్యుడు రామ్ గోపాల్ యాదవ్ ను పార్టీ నుంచి బహిష్కరించారు. తాజా పరిణామాలతో యూపీలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. పార్టీ అధినేత ములాయం ఇవాళ లక్నోలో పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో అత్యవసర సమావేశం నిర్వహించనున్నారు. ఈ భేటీలో ములాయం ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది ఇప్పుడు ఉత్కంఠగా మారింది. మరోవైపు ఎస్పీ పార్టీ కార్యాలయం వద్ద హై డ్రామా నెలకొంది. ఇరు వర్గాల శ్రేణులు కూడా ఘర్షణ పడుతున్నారు, నినాదాలతో హోరెత్తిస్తున్నారు. ముఖ్యమంత్రిగా అఖిలేష్ కు ఉద్వాసన పలికే అవకాశాలున్నట్లుగా పార్టీ వర్గాల్లో చర్చ కూడా జరుగుతోంది. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ గోపాల్ యాదవ్ పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ఒక బహిరంగ లేఖ రాశారు. అఖిలేష్ కు బహిరంగ మద్దతు ప్రకటించారు. మొత్తం 229 మంది ఎస్పీ ఎమ్మెల్యేల్లో 183 మంది మద్దతు తమకు ఉందని అఖిలేష్ వర్గం చెబుతోంది. పార్టీ చీలిక దాదాపు ఖాయమైనప్పటికీ అఖిలేష్ ఆచితూచి అడుగులు వేస్తున్నారు. 4 ఏళ్లుగా పార్టీని పూర్తిగా తనయుడికి వదిలేసిన ములాయం 2017 ఎన్నికల కోసం తిరిగి పట్టు బిగించాలని నిర్ణయించుకున్నారు. నెల రోజుల క్రితం ములాయం రాష్ట్ర పార్టీ అధ్యక్ష పదవి నుంచి అఖిలేష్ ను తొలగించి తమ్ముడు శివపాల్ ను నియమించారు. అఖిలేష్ వర్గం అభ్యంతరాలను కాదని పాత మిత్రుడు అమర్ సింగ్ ను 6 ఏళ్ల విరామం తరువాత పార్టీలోకి తీసుకున్నారు. గత నెల ఏకంగా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పదవిని కట్టబెట్టారు. పార్టీ ప్రస్తుత దుస్థితికి మూలం అమర్ సింగేనన్నది అఖిలేష్, రామ్ గోపాల్ యాదవ్ల ఆరోపణ. ఈ పరిణామాలు శివపాల్ ఒత్తిడితో జరిగినవి. దాంతో బాబాయ్, అబ్బాయిల మధ్య ఎడం బాగా పెరిగిపోయింది.